చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలియజేశారు. చిప్ప వెంకటేశ్వర్ల నేత టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. వరంగల్ కొత్తవాడ గోపాలస్వామి గుడి ప్రాంతంలో చేనేత కార్మికుల నిరసన దీక్ష శిబిరం సందర్శించినప్పుడు కార్మికులు అడిగిన ప్రధాన డిమాండ్ 30% చేనేత కార్మికులకు నేత కూళ్లు పెరిగినవి మార్చి 31, 2026 నుంచి అమలుపరచాలని కోరగా ముఖ్యమంత్రితో చర్చించి ఈరోజు చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయార్చే ఆర్డర్ కాపీ ఇప్పించడం జరిగింది. చేనేత సంఘాల్లో నిలవన్న కార్పెట్ బెడ్షీట్స్ ఖరీదులు చేయించడం జరిగింది. మళ్ళీ 2 లక్షల కార్పెట్స్ 2 లక్షల బెడ్షీట్స్కు ఇండియన్ ఇప్పించడం జరుగుతోంది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు, సహకార సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. నిలబెట్టుకొని కూర్లు పెంచిన కొండా సురేఖ గారి నాయకత్వం. జై కొండా, జై కొండా, జై కొండా, జై కొండా. కొండ దంపతుల నాయకత్వం, కొండ దంపతుల నాయకత్వం, కొండ దంపతుల నాయకత్వం, కొండ దంపతుల నాయకత్వం, కొండ దంపతుల నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొండ దంపతుల నాయకత్వం, కొండ దంపతుల నాయకత్వం, కొండ దంపతుల నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. కొండ దంపతుల నాయకత్వం, కొండ దంపతుల నాయకత్వం. వరంగల్ జిల్లాలోని చేనేత కార్మికులందరం కూడా కొండా సురేఖ గారికి రుణపడి ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే మార్చి 1 తారీఖు నుంచి పెరిగిన కూళ్ళు 30% ఇస్తామని చెప్పి పక్కకు పెట్టిన దాన్ని మొన్న వారం రోజులు చేనేత కార్మికులందరం నిరసన దీక్ష చేసిన దానిలో కొండా సురేఖ గారు వచ్చి కార్పెట్లు, బెడ్షీట్లు ఆ టెండర్ నుంచి తొలగించే కార్యక్రమానికి పూనుకుంటా, అదేవిధంగా వెంటనే మీ దగ్గర ఏదైతే స్టాక్ ఉన్నదో 2,29,000 స్టాకును ఖరీదు చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పెండింగ్లో ఉన్న 30% వేజెస్ ఏదైతే ఉన్నదో ఫైల్ను నిన్న టెస్కో అధికారులు శైలజ రామయ్య గారి ద్వారా నిన్న జీవో విడుదల చేయించడం జరిగింది. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చేనేత కార్మికులకు కొద్దిలో గొప్ప కూలీ పడుతుందని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు గోపాల్ సంఘ్ గుడి దగ్గర కొండా లక్ష్మణ బాపూజీ విగ్రహం ముందు చేనేత కార్మికులందరం కూడా పాలాభిషేకాలు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొండా సురేఖ నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పి ఈ హర్షం వ్యక్తం చేస్తాం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ టెండర్ విధానం నుంచి ఈ కార్పెట్, బెడ్షీట్ను కనుక తొలగించేది ఉంటే, యథావిధిగా టెస్కోకి ఆర్డర్ ఇచ్చేది ఉంటే ఈ 10,000 చేనేత కుటుంబాలు వాళ్ళు పని చేసుకొని జీవనం సాగిస్తారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కు రుణపడి ఉంటారు, మనకు కూడా పేరొస్తుంది. కాబట్టి అది కూడా తీసేస్తుంది. పట్టు వదలని విక్రమార్కుల్లాగా మా ఇంటి ఆడబిడ్డ, పద్మశాలి బిడ్డగా కొండా సురేఖ సాధించి పెడుతుంది అని చెప్పి మాకు నమ్మకం ఏర్పడ్డది. మీ ద్వారా కొండా సురేఖ గారికి, అదేవిధంగా మా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ఎల్లవేళలా మీ వెంబడి ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాము. పేరు చిప్పా వెంకటేశ్వర నేత, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.